EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఇండియా వైడ్గా టోటల్గా 2,51,052 ఏటీఎం సెంటర్స్ అన్ని పూర్తి స్థాయిలో రిమూవ్ చేయడం జరిగింది అని చెప్పేసి డైరెక్ట్గా ఆర్బీఐ ప్రకటించడం చేశారు. 2025 మార్చి 31 నాటికి ఇన్ని ఏటీఎం సెంటర్స్ అన్నీ కూడా వాళ్ళు రిమూవ్ చేశారు. రీజన్ ఏంటంటే ఎక్కువగా ఏటీఎం సెంటర్స్ని యూజ్ చేయకపోవడము, అంతా కూడా పేమెంట్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా సరే అది ₹1 కానివ్వండి, ₹1,00,000 కానివ్వండి, ఎంతైనా సరే మనము ఆన్లైన్లోనే చేసేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైనా పర్చేస్ చేసినప్పుడు కూడా ఆ షాప్ వాళ్ళు కానివ్వండి, లేదు అంటే ఎక్కడైనా సరే డైరెక్ట్ మనం మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి వేసుకునే బదులు క్యాష్ ఇస్తే పేమెంట్ చేసేసారనుకోండి, డైరెక్ట్గా బ్యాంక్లోనే పడతాయి కాబట్టి అది మనకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉండడం చేస్తున్నారు. కాబట్టి ఈ ఆర్బీఐ ఏం చేశారు అని అంటే మొత్తము పూర్తి స్థాయిలో 2025లో అసలు ఏటీఎం సెంటర్స్ దగ్గర ఏవి వర్క్లో ఉన్నాయి, ఏవి వర్క్ చేయట్లేదు, అంటే వర్క్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు అనే దానిపైన వాళ్ళు దృష్టి పెట్టారు. పెట్టిన తర్వాత కొన్ని ప్రాంతాలలో అసలు ఎంత ఇప్పుడు క్యాష్ మిషన్లో క్యాష్ అనేది వాళ్ళు పెడుతూ ఉంటారు. ఆ టీం వచ్చేసి ఎప్పుడు క్యాష్ ఎంత పెట్టాలో అంత పెడుతూ ఉంటారు. అలాంటిది పెట్టినప్పుడు ఎవరు కూడా అక్కడ క్యాష్ అనేది విత్డ్రా చేయడం లేదు, చేసినా కూడా చాలా తక్కువ స్థాయిలో విత్డ్రా చేయడం అనేది జరుగుతూ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చూశారు. చూసిన తర్వాత అసలు ఎంత యూజ్ చేస్తున్నారు ఏంటిది అని చెప్పేసి కొన్ని ఏటీఎం సెంటర్స్లోనైతే 2 నెలలైనా సరే వీళ్ళు ఎంత అమౌంట్ అయితే పెట్టారో అంత అమౌంట్లలో అసలు ఏది కూడా విత్డ్రా అవ్వకపోవడం అనేది వాళ్ళు గ్రహించారు. అది చూసిన తర్వాత ఇంకా ఇక్కడ ఏటీఎం సెంటర్ నుండి వేస్ట్ కదా అని చెప్పేసి అనుకున్న తర్వాత ఓవరాల్గా ఇండియా వైడ్గా ఎక్కడెక్కడైతే ఏటీఎం సెంటర్స్ యాక్టివ్గా లేవో అవన్నింటిని కూడా టర్మినేట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి అక్కడ ఏటీఎం సెంటర్స్ అన్నింటిని కూడా తీసేయడం జరిగింది. అంటే ఇది ఇలా చూసుకుంటే ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ విషయంలో మనం కనుక మాట్లాడుకున్నట్లయితే మనం యూపీఐ పేమెంట్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ యూపీఐ పేమెంట్స్ వల్ల కొన్ని సందర్భాలలో నెట్వర్క్ అనేది స్లో ఉంది అనుకోండి, మనం ఒక అకౌంట్కి డబ్బులు పంపించినప్పుడు అది కొన్ని సందర్భంలో ఏమవుతుందో ప్రాసెసింగ్లో పడిపోతూ ఉంటుంది. పడిపోయినప్పుడు ఏదైతే బ్యాంక్ నుంచి పంపించామో అక్కడ డెబిట్ అవుతుంది. మనం క్రెడిట్ చేసే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి మాత్రం డబ్బులు వెళ్ళవు. ఎక్కడ ఉంటుంది మనం యూజ్ చేసే యూపీఐ పేమెంట్స్ ఏదైతే ఉంటుందో అది జీపే కానివ్వండి, ఇది ఫోన్పే కానివ్వండి, వాళ్ళ థర్డ్ పార్టీ దగ్గర స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచే మిగతా రిసీవర్ బ్యాంక్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, 48 అవర్స్ కానివ్వండి, లేదు అనుకుంటే 7 డేస్లో కానివ్వండి మీ అమౌంట్ రిఫండ్ అవుతుంది అని చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తారు. మనం టికెట్ ట్రేస్ చేసినప్పుడు, అంటే ఇలా డబ్బులు వెళ్ళలేదంటే ప్రాసెసింగ్లో పడ్డాయి అన్నప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత ఇక అప్పటికి కూడా అంటే 48 అవర్స్ అయిపోయింది, 1 వీక్ అయిపోయింది, మీరు రైజ్ చేశారు, తర్వాత నెక్స్ట్ చూశారు, అయినప్పటికీ కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు, మీ అకౌంట్లో డబ్బులు పడలేదు, అటు మీరు మీ అకౌంట్కి రిటర్న్ రాలేదు, అదేవిధంగా మీరు ఎవరికి పంపించాలనుకున్నారో వాళ్ళకి కూడా డబ్బులు రిసీవ్ అవ్వలేదు. రిసీవ్ అవ్వనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ అయినప్పుడు ఫామ్ పంపించిన తర్వాత ఎన్పిసిఐ ఉంటుంది, దాంట్లో అన్ని డీటెయిల్స్ పంపించండి. మీరు పంపించిన తర్వాత అంటే అందులో ఏముంటుంది, మన పేరు ఉంటుంది, మన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత సేవింగ్స్ కరెంటా లేకపోతే నెక్స్ట్ ఏటీఎం నెంబరు, తర్వాత నెక్స్ట్ ఏటీఎం స్టార్ట్ అయిన 4 స్టార్టింగ్ డిజిట్స్ ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయమంటారు. చేసిన తర్వాత అప్పుడు మనం పంపిస్తే వారు దాన్ని చెక్ చేసి అప్పుడు డబ్బులు పంపించడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే క్యాష్ మన చేతిలో ఉంటుంది అనుకోండి, అప్పుడు ఆ సందర్భంలో అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా మనకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వచ్చు, లేదు మనం ఏదైనా ఖర్చు చేయడానికి అని చెప్పేసి అనుకున్నప్పుడు అది వెంటనే ఇమీడియట్గా క్యాష్ ఇచ్చేసి ఖర్చు చేసుకోవచ్చు. కానీ డబ్బులు ఎక్కువగా క్యారీ చేయడం అనేది ఈ రోజుల్లో మంచిగా లేదు. ఎవరైనా దొంగతనం చేస్తారు అన్న కారణంతో ఎక్కువ మంది క్యాష్ అనేది పెట్టుకోవట్లేదు. పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఆన్లైన్ త్రూ చాలా వరకు ఫేస్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఏటీఎం సెంటర్స్ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళి అంత టైం, అంటే ఇప్పుడు మధ్యకాలంలో ఎక్కువ మందికి బద్ధకం, అంటే ఏటీఎం సెంటర్స్కి వెళ్ళి అక్కడ నిలుచొని ఆ ఏటీఎం కార్డు పెట్టి తర్వాత డబ్బులు విత్డ్రా చేసుకొని రావాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి అదే కూర్చున్న ప్లేస్లో 4 డిజిట్స్ కొట్టామా డబ్బులు వెళ్ళి వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. దీనివల్ల ఎక్కువ మంది యూపీఐ పేమెంట్స్ని, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని, అదేవిధంగా మన మొబైల్లోనే మనము బ్యాంకుకి సంబంధించిన యాప్ని వేసుకున్నామంటే మనం ఆ అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనీ. కాబట్టి దాన్ని ఎక్కువగా చాలా మంది కూడా ప్రిఫర్ చేస్తున్న నేపథ్యంలో ఏటీఎం సెంటర్స్ అనేవి కూడా ఎక్కువ స్థాయిలో గవర్నమెంట్ దానిపైన దృష్టి పెట్టేసి ఆర్బీఐ వాళ్ళు కూడా మొత్తం చూసిన తర్వాత ఇక ఇవి యూజ్లో లేవు కదా అని చెప్పేసి తీసేశారు. ఇంకా రాను కూడా ఏటీఎం సెంటర్స్ ఇంకా కొన్ని ప్లేసులలో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనము ఆ ఏటీఎం సెంటర్స్ని ఒకప్పుడు చూసే వాళ్ళం అని చెప్పేసి మాట్లాడుకునే సందర్భాలు కూడా రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే సెంటర్స్ మనం యూజ్ చేయట్లేదు కదా.
యూజ్ చేయట్లేదు, డబ్బులు కూడా విత్డ్రా చేయట్లేదు, అంతా కూడా ఆన్లైన్లోనే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 2,50,000కు పైగా ఏటీఎం సెంటర్స్ అనేవి కూడా మార్చ్ 2025-31 వరకు తీసేశారు అంటే ఇక మళ్ళీ ఈ ఇయర్ 2026 రానే వచ్చిన తర్వాత ఈ ఇయర్ లో ఇంకా ఎన్ని ఏటీఎం సెంటర్స్ మనం యూజ్ చేయకుండా ఉంటామో ఆ ఏటీఎం సెంటర్స్ ను కూడా మళ్ళీ వాళ్ళు ఇయర్ ఖచ్చితంగా కూడా చూస్తారు. చూసిన తర్వాత ఇవి వాడుకలో లేవు కదా అని చెప్పేసి తీసేయడానికి స్కోప్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం ఎంతో కొంత మనీ కూడా క్యారీ చేస్తే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడైనా స్ట్రక్ అయింది అనుకోండి, మనకు అది చాలా అవసరం, ఆ నీడ్ చాలా వరకు యూజ్ఫుల్ అయ్యే మనీ, ఆ డబ్బులు అక్కడ స్ట్రక్ అయిపోతే మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. దాంతో అంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి మన అకౌంట్లో ప్రాబ్లం లేదు, కానీ తక్కువ డబ్బులు ఇంకా అంతే అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ను మీరు వేరే వాళ్ళకి పంపించాలి లేదంటే దేనికన్నా యూజ్ చేయాలనుకున్నప్పుడు స్ట్రక్ అయిపోయిన తర్వాత అప్పుడుండే టెన్షన్ అసలు మాటల్లో చెప్పలేం. అందుకోసం అని చెప్పేసి ఇలాంటివి చోటు చేసుకుంటాం. కాబట్టి మన చేతిలో కొంచెం ఒక 2 నుంచి 5,000 వరకు క్యాష్ ఉన్నా కూడా చాలా హ్యాపీగా మనం యూజ్ చేసుకోవడానికి సోర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక ఫ్యూచర్లో మనము ఫింగర్ టిప్స్ మీద ఏటీఎం సెంటర్స్ని అదే విధంగా అసలు ఉండేవట అని మాట్లాడుకోకుండా ఉండాలి అంటే మనము మన దగ్గర ఉన్న ఏటీఎం సెంటర్స్ని ఒక్కసారి నెలలో మినిమం ఒక 2-3 సార్లు యూజ్ చేస్తే వాడుకలో ఉంది, దీంట్లో నుంచి కూడా డబ్బులు విత్డ్రా అవుతున్నాయి అని చెప్పేసి కనుక ఆర్బీఐ అధికారులు గుర్తించినట్లయితే ఆ ఏటీఎం సెంటర్ సేఫ్. అదే యూజ్ చేయకుండా నెలల తరబడి కూడా అక్కడి వాళ్ళు ఎవరు కూడా యూజ్ చేయకపోతే అది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అక్కడి నుంచి రిమూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బీ కేర్ఫుల్, ఏటీఎం సెంటర్స్ని యూజ్ చేస్తే మనకు అన్ని రకాలుగా సేఫ్ అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.